హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు మనిషి లాంటి చిలుక. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ ఈ భయంకర శ్మశాన ప్రదేశాన నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు జాలి కలుగుతున్నది. చేపట్టిన కార్యం సాధించి తీరాలనే పట్టుదల మెచ్చదగిందే. కానీ అది నీకోసమా పరుల కోసమా అన్న సంశయము నన్ను వేధిస్తున్నది. ఒకవేళ నీ ఇంత కఠోర దీక్ష పరుల కోసమైతే మాత్రం నువ్వు తగు జాగ్రత్తతో మెలగాలి. ఒక్కొక్కసారి సహాయం పొందిన వాళ్ళ నుంచి సన్మానం జరగకపోగా అవమానం ఎదురయ్యే ప్రమాదం ఉన్నది. ఇందుకు ఉదాహరణగా నీకు మనిషి లాంటి చిలుక కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ధారానగరంలో నివసించే సుదర్శనుడికి అందము, వినయశీలత ఉన్న భార్య, బుద్ధిమంతులైన పిల్లలు ఉన్నారు. అనుభవించటానికి పెద్ద ఆస్తి ఉన్నది. అన్నీ ఉన్నప్పటికీ ఎందుకో ఆయన ఎప్పుడూ దిగాలుగా ఉండేవాడు. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆయన మనసుకు ఉల్లాసం కలిగేది కాదు. ఒక రోజున చిన్న పంజరంతో ఒక మనిషి సుదర్శనుడి దగ్గరికి వచ్చాడు. పంజరంలో అందమైన రామచిలుక ఉన్నది. ఆ మనిషి సుదర్శనుడితో, అయ్యా, ఇది మాటలు నేర్చిన చిలుక. తమకు మానసికోల్లాసం కలిగించే ఎన్నో కథలు చెప్పగలదు. 1000 వరహాలిస్తే దీన్ని మీకిస్తాను అన్నాడు. సుదర్శనుడు చిలుకను పరీక్షించి చూశాడు. దాని మాటలు వింటుంటే ఆయనకెంతో ముచ్చట వేసింది. 1000 వరహాలిచ్చి దాన్ని కొన్నాడు. మొదట్లో ఇంట్లోని వాళ్ళందరూ కూడా చిలుక అంటే ఇష్టపడేవారు కాదు. కానీ సుదర్శనుడు రోజంతా చిలుక ధ్యాసలోనే ఉండటంతో మిగతా అందరికీ చిలుక అంటే అసూయ బయలుదేరింది. దాని ధ్యాసలో పడి సుదర్శనుడు భార్యతో మాట్లాడటం తగ్గించేశాడు. వ్యాపార విషయాలన్నీ పిల్లలకు వదిలిపెట్టేశాడు. ఈ ధోరణి బాగాలేదని ఇంట్లో ఎవరైనా అంటే ఆయన, నా మనసులో ఉన్న దిగులను చిలుక మాత్రమే పోగొడుతున్నది అని బదులిచ్చేవాడు. చిలుక మరీ అంత తెలివైందైతే నీ మనసులోని దిగులు ఎలా పోతుందో ఉపాయం చెప్పలేదా అన్నారు సుదర్శనుడి పిల్లలు. అది నిజమేనని ఆయన చిలుకను తన దిగులు పోయే ఉపాయం గురించి అడిగాడు. పంజరంలో ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళ దిగులు పోగొట్టగలరు, కానీ తమ దిగులు పోగొట్టుకోలేరు. నీవు నీకోసం మాత్రమే కాక ఇతరుల కోసం కూడా జీవించటం అలవాటు చేసుకుంటే స్వార్థం అనే పంజరం నుంచి బయటపడి దిగుల్ని పోగొట్టుకోగలుగుతావు అని చెప్పింది చిలుక. ఆ రోజు నుంచి సుదర్శనుడు తనకున్న దానితో లేనివారిని ఆదుకోవటం ప్రారంభించాడు. ఆ విధంగా అతడికి 10 మందిలో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు నిజంగానే సుదర్శనుడి మనసుకెంతో సంతోషంగా ఉంటున్నది. అతడు అస్తమానము చిలుకతో కాలం గడపడం తగ్గించి వ్యాపార వ్యవహారాలు కూడా చూసుకోసాగాడు. తండ్రి దానగుణము పిల్లలకు నచ్చలేదు. వాళ్ళొక రోజున సుదర్శనుడితో, చిలుక మనిషిలా మాట్లాడటం అసహజం. మనం నేర్పిన పలుకులు తిరిగి చెప్పడం వరకే వాటి వల్ల అవుతుంది. కానీ పూర్తిగా మనిషిలా ఆలోచించటం చిలుకకు సాధ్యపడదు. ఇదేదో మంత్రపు చిలుక అని మాకు అనుమానంగా ఉన్నది. మీ వద్ద ఉన్న డబ్బును దానంగా పొందటానికని ఎవడో ఈ చిలుకను మీ వద్దకు పంపించాడని మాకు అనిపిస్తున్నది అన్నారు. సుదర్శనుడు చిలుకని, సాధారణంగా పక్షులేమీ ఆలోచించలేవు, నీకిలాంటి శక్తి ఎలా వచ్చింది అని అడిగాడు. ఒకప్పుడు విక్రమార్కుడనే రాజు చిలుక రూపంలో జీవించాడు. అప్పుడు ఆయన ఒక చిలుకను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులు మా పూర్వీకులు అని చెప్పింది చిలుక. సుదర్శనుడు ఈ జవాబుకు తృప్తి చెందాడు. కానీ ఆయన పిల్లలకు తృప్తి కలగలేదు. ఆయన చిలుకకు అడిగినవన్నీ పెట్టేవాడు. నువ్వు ఎన్ని ఇస్తే ఏం లాభం, స్వేచ్ఛను ఇస్తే ఇంకా ఆనందపడతాను అనేది చిలుక. నీకు ఏదైనా ఇవ్వగలను కానీ స్వేచ్ఛను ఇచ్చి నిన్ను వదులుకోలేను అని సుదర్శనుడు ఖచ్చితంగా చెప్పేశాడు. ఆ తర్వాత చిలుక చాలాసార్లు సుదర్శనుణ్ణి తనకు స్వేచ్ఛను ప్రసాదించమని వేడుకున్నది.
అయినా ఒకసారి సుదర్శనుడు పంజరం తలుపు మూయటం మర్చిపోతే అది పారిపోలేదు. ఇందుకు సుదర్శనుడు ఆశ్చర్యపడి, నీకు స్వేచ్ఛ కావాలని ఉన్నది కదా, అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఎందుకు నువ్వు ఉపయోగించుకోలేదు అని చిలుకను అడిగాడు. నేను లోగడ ఏ వంశం దాన్నో చెప్పాను కదా, తప్పు పనులు చేయలేను. నన్ను 1000 వరహాలు పెట్టి కొన్నావు. అందువల్ల నీకు నా మీద అన్ని హక్కులు ఉన్నాయి. నీవు మనస్ఫూర్తిగా అనుమతించితే తప్ప ఇక్కడి నుంచి వెళ్ళలేను అన్నది చిలుక. ఆనాటి నుంచి సుదర్శనుడు పంజరం తలుపు మూయటంలో అంత శ్రద్ధ వహించేవాడు కాదు. ఒక రోజున చిలుక ఆయనతో, అయ్యా, నువ్వు తలుపు మూయటంలో అశ్రద్ధ చూపకు. అవకాశం వస్తుంటే నా మనసు దుర్బలమైతున్నది. ఏదో ఒక రోజున పారిపోయినా పారిపోగలను అన్నది. సుదర్శనుడు, పారిపోవాలన్న బుద్ధి ఉన్నదానివి ఆ విషయం ముందు నాతో హెచ్చరించడం ఎందుకు అని అడిగాడు. దానికి చిలుక, చాలామందికి తప్పు చేయకూడదనే ఉంటుంది. అవకాశం దొరికితే మాత్రం కొంతమంది తప్పు చేయకుండా ఉండలేరు. నేను విక్రమార్కుడి వంశం దాన్నే, కానీ విక్రమార్కుడంత గొప్పదాన్ని కాదు. తప్పు చేయటం నాకు ఇష్టం ఉండదు. దయచేసి నన్ను లోబపెట్టవద్దు. పంజరం తలుపు జాగ్రత్తగా వెయ్యి అన్నది. ఇదంతా ఆయన తన భార్యాబిడ్డలకు చెబితే వాళ్లకు చిలుక మీద మరింత అనుమానం కలిగి, ఇది చాలా ప్రమాదకరమైన చిలుక, దీనివల్ల మీకు మన కుటుంబానికి ముప్పు రాగలదు అన్నారు. అందుకు తగ్గట్టే వారం తిరగకుండా సుదర్శనుడికి ఏదో కొత్త రకం జబ్బు చేసింది. ఏ మందులకు అది లొంగలేదు. వైద్యుడు సుదర్శనుడితో, మీ వ్యాధి లక్షణాలు చూడగా రాజగంధి అనే మూలిక ఒక్కటే దీన్ని కుదర్చగలదని శాస్త్రం చెబుతున్నది. కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కడా ఆ మూలిక దొరకదు. ఏ ప్రాంతాల్లో దొరుకుతుందో నాకు కూడా తెలియదు అన్నాడు. నాకు స్వేచ్ఛను ప్రసాదిస్తానని మాట ఇస్తే ఆ మూలికను నేను తీసుకురాగలను అన్నది పంజరంలోని చిలుక. అసలే జబ్బుతో బాధపడుతున్నాను, నువ్వు లేకపోతే ఎలా అన్నాడు సుదర్శనుడు దిగులుగా. ఈ పరిస్థితి సుదర్శనుడి భార్యాపిల్లలకు మంచి అవకాశం కలిగించింది. వాళ్ళు ఆయనకు చిలుక కారణంగానే ఏదో భయంకర వ్యాధి దాపురించిందంటూ చిలుకను పంజరంలో నుంచి వదిలిపెట్టారు. అయితే చిలుక సుదర్శనుణ్ణి మోసగించలేదు. మర్నాటికల్లా అది రాజగంధి మూలికను నోట కరుచుకొని వచ్చింది. వైద్యుడు ఆ మూలికతో వైద్యం చేయగా సుదర్శనుడికి వ్యాధి నయమైంది. ఆయన చిలుకతో, నీ మూలంగానే నేను బతికి బయటపడ్డాను. నువ్వు వెళ్ళిపోతానంటే అభ్యంతరం పెట్టను, కానీ ఇక్కడే ఉండిపోతానంటే చాలా సంతోషిస్తాను అన్నాడు. అందుకు చిలుక, చాలా కాలం తర్వాత నా వాళ్ళందరినీ కలుసుకున్నాను. తిరిగి వచ్చేటప్పుడు త్వరలో వస్తానని వాళ్లకు చెప్పాను. నువ్వు నా కోసము 1000 వరహాలు ఖర్చు చేశావు. నేను నీ ప్రాణాలనే నిలబెట్టాను. ఇంక నా స్వేచ్ఛకు అడ్డు రాకు అని పంజరంలో నుంచి ఎగిరి వెళ్ళిపోయింది. అది పోగానే సుదర్శనుడు బెంగపడ్డాడు. భార్యాపిల్లలు ఆయనతో, అది మంత్రపు చిలుక, దానికోసం విచారించి మనసు పాడు చేసుకోకండి అని 1కి 2 సార్లు చెప్పడమే కాక ఆయనకు నమ్మకం కలిగించడం కోసం పండితులను పిలిపించారు. వాళ్ళు సుదర్శనుడితో, మాట్లాడే చిలుకలు మంత్రగాళ్ల సాధనాలు, అవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం శుభసూచకమే అని చెప్పారు. కాలక్రమేణా సుదర్శనుడు ఆ మాటలు నమ్మాడు. కొన్నాళ్ల తర్వాత నిజంగానే ఆ చిలుక తిరిగి సుదర్శనుడి వద్దకు వచ్చి, నాకిక్కడి జీవితం అలవాటైపోయింది. నా వాళ్ళ మధ్య ఎంత ప్రయత్నించినా ఇమడలేకపోయాను. నేను నీతోనే ఉండిపోతాను. నిన్ను వదిలిపోవాలనుకున్నందుకు మన్నించు అన్నది. సుదర్శనుడు అందుకు అంగీకరించక పంజరాన్ని పాత సామాన్లుండే గదిలో పారవేయించి దాన్ని పంపించేశాడు. ఆయన పిల్లలు ఉత్సాహంగా, అయితే ఇంతకాలానికి అది మంత్రపు చిలుక అని నీకు నమ్మకం కలిగిందన్నమాట, అవునా అని అడిగారు. సుదర్శనుడు ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా ఒకసారి కళ్ళు తుడుచుకొని ఊరుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సుదర్శనుడు తన ప్రాణం కాపాడిన రామచిలుక ఆశ్రయం కోరి తిరిగి వస్తే ఎందుకు కాదన్నాడు? భార్యా పిల్లలాగే అతడు అది మంత్రపు చిలుక అని నమ్మాడా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు,
పండితులు అది మంత్రపు చిలుక అని చెప్పినప్పుడు సుదర్శనుడు ఆ మాట నమ్మిన సంగతి నిజం. దానంతోపాటు తన పట్ల ఎంతో ప్రేమాదరాలున్న భార్యాపిల్లలున్నప్పటికీ అతడేదో తెలియని లోటుతో అన్ని వేళలా దిగులుగా ఉండేవాడు. కానీ చిలుకను కొన్న తర్వాత అది తన మాటలతో, మంచి సలహాలతో అతడి దిగులును పోగొట్టింది. ఆ కారణం వలనే సుదర్శనుడు చిలుక స్వేచ్ఛ కోరినప్పుడు దానికి తానే స్వేచ్ఛ ఇవ్వటానికి ఒప్పుకోలేదు. చిలుక అతన్ని వ్యాధి నుంచి రక్షించేందుకు రాజగంధి మూలిక తెచ్చి తిరిగి తన వాళ్ళ దగ్గరికి పోతానని చెప్పి ఇక తన స్వేచ్ఛకు అడ్డు రావద్దని సుదర్శనుణ్ణి కోరింది. దానితో అతడికి ఆత్మబంధువుల పట్ల మనిషికి ఉండవలసిన ఆప్యాయత, బాధ్యత అర్థమైంది. కానీ అదే చిలుక మరొకసారి తిరిగి వచ్చి తాను తన వాళ్ల మధ్య జీవించలేనని చెప్పగానే అతడికి దాని నిజరూపం తెలిసిపోయింది. అది మనిషి లాంటి చిలుక. చాలామంది మనుషులు తమ శక్తి సామర్థ్యాలతో సాధించలేనివి గొప్పవాళ్ల ద్వారా పొందే అవకాశం కలిగితే తమ వాళ్లను కూడా కాదని వాళ్ల పంచన చేరుతారు. అలాగే చిలుక కూడా తన తెలివితేటలను తన వాళ్ల కోసం ఉపయోగించాలనే బాధ్యత మరిచి సుదర్శనుడు కల్పించే సౌఖ్యాల కోసం ఆశపడింది. ఆహార సంపాదన కోసం శ్రమ పడవలసిన అవసరము, శత్రుభయము సుదర్శనుడి ఇంట దానికి లేవు. చిలుకలోని ఈ దౌర్బల్య గుణాన్ని పోగొట్టేందుకే అతడు దానిని ఇక తన ఇంట ఆశ్రయం ఇవ్వదలచలేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ. ఈ కథ పేరు పరోపకారి. నారాయణవరం గ్రామంలో ఉండే రమణయ్య చాలా పరోపకార బుద్ధి కలవాడు. ఒకసారి పెద్ద గాలివాన తాకిడికి గ్రామంలో చాలామంది గుడిసెలు పడిపోతే అతను ఇంటింటికి తిరిగి చందాలు పోగు చేసి నష్టపోయిన వాళ్ళందరికీ కొత్త గుడిసెలు కట్టించాడు. ఇందుకు దాదాపు గ్రామంలో కలిగిన వాళ్ళంతా సాయపడ్డారు. కానీ ధనగుప్తుడు అనే షావుకారు మాత్రము రమణయ్యకు ఒక్క పైసా కూడా చందా ఇవ్వలేదు. రమణయ్య తనకు ఘనంగా చందాలిచ్చిన వాళ్ళు పేరు చెప్పబోతే ధనగుప్తుడు అడ్డు తగిలి, అనవసరంగా కంఠశోషపడకు, గుడిసెలు పోయిన వాళ్ళెవరూ వచ్చి డబ్బు కోసం దేవరించలేదు. ఎందుకో తెలుసా, అడుక్కోవటం ఎవరికీ ఇష్టముండదు. అడుక్కునే బుద్ధి ఉన్నవాళ్లే నీలాగా చందాలంటూ ఎగబడతారు. ఇందులో ఎంతో కొంత మిగిల్చుకోవాలని నువ్వు ఆశపడుతున్న సంగతి నాకు తెలుసు. నీ బోటి వాళ్లకు ఏనాడు సహకరించను అన్నాడు. గ్రామంలో చాలామంది రమణయ్యను దేవుడంటూ పొగిడారు. అయినా అతడికి తృప్తి కలగలేదు. ధనగుప్తుడు తనను నానా మాటలు అన్నాడు కనుక ఎలాగైనా అతడికి బుద్ధి చెప్పాలని రమణయ్య తాపత్రయం. ఉన్నట్టుండి ఒకరోజు అతను ధనగుప్తుడి దగ్గరికి వెళ్ళి, తెలుసో లేదో గ్రామం అంతా నన్ను పొగుడుతున్నది. ఉన్నవాళ్లలో నువ్వు తప్ప అందరూ చందాలిచ్చారు. చందా ఇచ్చి ఉంటే నీకు తృప్తిగా ఉండేది కదా అన్నాడు. ధనగుప్తుడు కోపంగా, నా దగ్గర ఎందరో అప్పులు తీసుకొని రోజు నన్ను పొగిడి వెళ్తూ ఉంటారు. డబ్బున్నంతకాలము నేను ఇతరుల మెప్పు కోసం ఏమేమో చేయనవసరం లేదు. ఊరు పేరు లేని నీ వంటి చవటలే పరోపకారం అంటూ బయలుదేరతారు. ఇతరులిచ్చిన డబ్బుతో పరోపకారం చేసి పొగడ్తలందుకుంటారు అని అవమానించి పంపించేశాడు. రమణయ్యకు విపరీతంగా కోపం వచ్చింది. ఈ జరిగింది విని అతడి తండ్రి, ధనగుప్తుడి నోరు మంచిది కాదు, అలాంటి వాడికి దూరంగా ఉండటం మంచిది. నువ్వు 10 మందికి సాయపడాలనుకుంటే సాయపడు, కానీ ఆ ధనగుప్తుని గురించి పట్టించుకోకు అని సలహా ఇచ్చాడు. తండ్రి సలహా రమణయ్యకు నచ్చలేదు. అతను స్నేహితులకు జరిగింది చెప్పుకున్నాడు. వాళ్ళు రమణయ్యను ఓదార్చుతూ, ఆ ధనగుప్తుడు అన్నంత మాత్రాన నువ్వు చవటవైపోతావా, అలాంటివి పట్టించుకోకు అన్నారు. ఆశ్చర్యమేమిటంటే రమణయ్య వల్ల ఉపకారం పొందిన వాళ్ళు కూడా, మీరు దేవుడి లాంటి వాళ్ళు కాబట్టి అందరి చేత మాటలు పడి మాకు ఇల్లు కట్టించారు అని అతన్ని మెచ్చుకున్నారే తప్ప ధనగుప్తుడి ప్రవర్తనను ఎవరూ ఖండించలేదు. ఈ గొడవ విన్న ఊరి పెద్దలు రమణయ్యను రచ్చబండ వద్దకు పిలిచి, ఒరే, ధనగుప్తుడిది దుందుడుగు ధోరణి, అయిందానికి కానిదానికి మాట జారుతూ ఉంటాడు.
నువ్వు బాధపడకు. అతగాణ్ణి మందలించాలనే మాకు ఉన్నది. కానీ అందువల్ల ప్రయోజనం ఉండదు. మమ్మల్ని కూడా పురుగుల కింద తీసి పారేస్తాడు అన్నారు ఊరడిస్తూ. ఇంత జరిగాక రమణయ్య ధనగుప్తుడి గురించి కొంత లోతుగా ఆలోచించాడు. ధనగుప్తుడికి బాగా డబ్బున్నది. గ్రామంలో అందరికీ అతడితో అంతో ఇంతో అవసరం ఉన్నది. అందువలనే ధనగుప్తుణ్ణి తప్పు పట్టడానికి అందరూ భయపడుతున్నారు. తన కసి తీరేలాగా ధనగుప్తుణ్ణి అవమానం పాలు చేయటం ఎలా అని రమణయ్య పథకాలు వేస్తుండగా అతడికి ఒక మంచి అవకాశం చిక్కింది. దూర ప్రాంతం నుంచి మల్లుడొకడు రమణయ్య ఇంటికి వచ్చి, మల్ల విద్యలో నాకు ఎన్నో మెలకువలు తెలుసు. అవన్నీ ప్రదర్శించి మీ గ్రామస్తులకు వినోదం కలిగిస్తాను. అందరూ కలిసి నాకు 100 వరహాలిస్తే తృప్తి పడతాను అన్నాడు. రమణయ్యకు ధనగుప్తుడి మీద పగ తీర్చుకునేందుకు ఇదే మంచి అదను అనిపించి, ఇటువంటి పనులు నా వల్ల కావు. గ్రామంలో ధనగుప్తుడనే ఆయన ఉన్నాడు. ఆయనకు మల్ల విద్యలంటే భలే సరదా. వెళ్ళి అడిగావంటే తప్పకుండా సహాయం చేస్తాడు అన్నాడు. మల్లుడు ధనగుప్తుడి ఇంటికి వెళ్ళి తన ప్రతిభను గురించి చెప్పుకొని, తమకు మల్ల విద్యలంటే చాలా ఇష్టమని విన్నాను. నా వినోద ప్రదర్శనకు తగిన ఏర్పాట్లు చేయించి బహుమతిగా 100 వరహాలిప్పించండి అన్నాడు. ధనగుప్తుడికి మల్లుడి మాటలు వింటూనే చాలా కోపం వచ్చింది. ఆయన మల్లుడికేసి చీడపురుగును చూసినట్లు చూస్తూ, ఒళ్ళు పెంచుకొని తిండి కోసం ఇతరుల మీద ఆధారపడేవాళ్ళంటే నాకు అసహ్యం. మల్ల విద్యలంటే నాకు పరమరోత. వచ్చిందారనే వెళ్ళు అని మల్లుడిని అవమానించాడు. మల్లుడు పళ్ళు కొరుకుతూ రమణయ్య దగ్గరకు తిరిగి వచ్చి, నువ్వు నాకు అబద్ధం ఎందుకు చెప్పావు? ఆ ధనగుప్తుడికి మల్ల విద్యలంటే రోతట. నన్ను నానా మాటలు అన్నాడు. నీ వల్ల బతుకులో మొదటిసారిగా మాట పడవలసి వచ్చింది అన్నాడు. అలాగా? ఆ ధనగుప్తుడు కూడని మాటలంటూ ఉంటే పడి ఊరుకున్నావా? నువ్వు మల్లుడివి కదా, నీ విద్య చూపించలేవా అన్నాడు రమణయ్య మల్లుణ్ణి రెచ్చగొడుతూ. అవును, నా విద్య చూపిస్తాను అంటూ మల్లుడు రమణయ్యను గట్టిగా 4-5 దెబ్బలు వేశాడు. రమణయ్య బాధతో మూలుగుతూ, ఆ దుష్టుడు నిన్ను తిడితే నన్ను కొడతావెందుకు అని అడిగాడు. నీకు వాడి మీద ఏదో పగ ఉన్నదని నాకు అర్థమైంది. నా చేత వాణ్ణి కొట్టించాలని నువ్వు పథకం వేశావు. నేను మల్లుణ్ణే గాని నీ నౌకర్ని కాదు. ధనగుప్తుడు నీ కారణంగానే నన్ను తిట్టాడు. అందుకే నేను నిన్ను కొట్టాను అని చెప్పి మల్లుడు వెళ్ళిపోయాడు. ఈ సంగతి తెలిసిన రమణయ్య తండ్రి అతన్ని గట్టిగా మందలిస్తూ, ఆ ధనగుప్తుడు కందిరీగల తుట్టలాంటివాడు. కోరి కదిలించి బాధలెందుకు తెచ్చుకుంటావు? ఇక ఏనాడు అతడి జోలికి వెళ్ళకు. నిజమైన పరోపకారి తిట్లు దీవెన్లని రెండింటినీ అంతగా పట్టించుకోకూడదు అని చెప్పాడు. ఆ తర్వాత రమణయ్య ఏనాడు చందాలకంటూ పోయి ధనగుప్తుడితో మాటలు పడలేదు. మరొక కథ పేరు గుణపాఠం. చంద్రవరం అనే గ్రామంలో సూర్యదేవుడు అనే యువకుడు ఉండేవాడు. అతడికి పక్క గ్రామంలోని కలవారి కుటుంబపు అంబికతో వివాహం జరిగింది. ఒకసారి ముకుందుడనే అతడి మిత్రుడు నగరం నుంచి భార్యతో సహా అతన్ని చూడటానికి వచ్చాడు. ముకుందుడి భార్య గౌరీ చక్కగా పాడగలదు. ఆమె పాట విని సూర్యదేవుడితో పాటు అంబిక కూడా చాలా ఆనందించింది. ముకుందుడు వారం రోజుల పాటు అతిథిగా ఉండి నగరం వెళ్ళిపోయాక సూర్యదేవుడు భార్యతో, అంబిక, నువ్వు కూడా గౌరీలా చక్కగా పాడటం అలవాటు చేసుకోరాదా అని అడిగాడు. భర్త ఇలా అనటము అంబికకు చాలా ఆశ్చర్యం కలిగించింది. గానము, చిత్రకళ, కవిత్వాల్లాంటివి వయసుతో ప్రమేయం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు సాధించగలిగినవా? గౌరీ తన 6వ ఏట గురువు వద్ద సంగీత సాధన చేసినట్లు చెప్పింది. అంబిక భర్తతో, నా కంఠస్వరం బాగుండదండి, నేనేం పాడగలను అని అన్నది. ఈ జవాబుతో భర్త ఇక ఈ పాట ప్రసక్తి తేడని ఆమె అనుకున్నది. కానీ సూర్యదేవుడు కొంచెం చికాకుగా, కంఠస్వరానిదేమున్నది, పాడగా పాడగా రాగం పట్టుబడుతుందన్నారు పెద్దలు, ప్రయత్నించి చూడు అన్నాడు. కొంతకాలం గడిచాక ఓంకార శర్మ అనే చిత్రకారుడు గ్రామంలో ఒక చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశాడు. అతడు వేసిన చిత్రాలన్నీ
పూర్తిగా గ్రామ వాతావరణానికి సంబంధించినవి. ఆ ప్రదర్శన చూసి ఇంటికి తిరిగి వచ్చాక అంబిక భర్తతో, ఏమండి, ఓంకార శర్మ వేసిన చిత్రాలు ఎంత జీవకళ ఉట్టిపడుతున్నాయో గమనించారా? మీరు కూడా అలాంటి చిత్రాలు వేస్తే చూడాలని ఉన్నది అన్నది. ఆ మాటలకి సూర్యదేవుడు ఆశ్చర్యపోతూ, నేను చిత్రాలు వేయటమా? చిత్రకళంటే నీకంత చులకనగా కనబడుతున్నదా అన్నాడు. చిత్రాలు వేయటం చులకన అని నేను అనటం లేదు, ప్రయత్నించి చూడండి. ఆయన పట్టుదలగా అలా గీస్తూ పోతే మంచి చిత్రాలు రాకపోవు. అభ్యాసము కూసు విద్య అన్నారు కదా పెద్దలు అన్నది అంబిక. ఆ మరుక్షణము సూర్యదేవుడికి పాట విషయంలో తాను భార్యకి ఇచ్చిన సలహా గుర్తుకు వచ్చింది. అతడు ఆమెతో, ఆనాడు నా మిత్రుడి భార్య గౌరీ పాట విన్న ఆనందంలో నీకు అర్థం లేని సలహా ఒకటి ఇచ్చాను. అది పెద్ద పొరపాటు. లలిత కళలలో ప్రావీణ్యం సంపాదించడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ అలాంటిది సాధించదలిస్తే చిన్నప్పటి నుంచి తగిన గురువును ఆశ్రయించాలి. అయినప్పటికీ తాను నేర్వదలిచిన కళల పట్ల స్వభావసిద్ధమైన కౌశల్యం లేకపోతే అది రాణింపుకు రాదు అన్నాడు. అలా చెప్పండి. మన చిన్నతనంలో ఆ పని చేయలేకపోయాం, మరి ఇప్పుడేం చేసేట్టు అన్నది అంబిక ముఖం మీద లేని విచారాన్ని కనబరుస్తూ. మనం ఇప్పుడు చేయవలసిందేమిటంటే ఆయా కళల్లో ప్రతిభావంతులైన వాళ్ళని గౌరవించడం, వాళ్ళ పాటను చిత్రాలను చూసి ఆనందించడం అన్నాడు సూర్యదేవుడు. భర్త లలిత కళలను గురించి వాస్తవాన్ని అర్థం చేసుకున్నందుకు అంబిక చాలా సంతోషించింది. మరొక చిన్న కథ పేరు లంచగొండి. సిళ్ళంగేరి దేశపు రాజు ఆస్థానంలో కర్కట శాస్త్రి అనే ఒక జ్యోతిష్యుడు ఉండేవాడు. అతడు తాను దేవి ఉపాసకుడినని, ఆమె కృప వల్ల ఏ విషయంలోనైనా నిజానిజాలు బయటపెట్టగలనని రాజును నమ్మించాడు. ఆ కారణం చేత రాజు తన వద్దకు వచ్చిన ఫిర్యాదుల గురించి కర్కట శాస్త్రికి చెప్పేవాడు. శాస్త్రి దేవీ కృప పేరుతో ఎక్కువ లంచం ఇచ్చిన వాళ్ళకి అనుకూలంగా రాజు చేత తీర్పులిప్పిస్తూ ఉండేవాడు. శాస్త్రి లంచగొండి అని, అతడనే దేవీ కృప అబద్ధమని ఆస్థానంలో పుకార్లు బయలుదేరినాయి. ఈ సంగతి విన్న రాజు మంత్రిని ఈ పుకార్లలో ఉన్న నిజమెంతో తెలుసుకోవటం ఎలా అని అడిగాడు. మంత్రి ఆయనకొక ఉపాయం చెప్పాడు. రాజు కర్కట శాస్త్రిని పిలిచి, మన ఆస్థానోద్యోగి శ్రీపతి మరొకరిపై లంచగొండి అని ఫిర్యాదు చేశాడు. కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల అతడి పేరు రహస్యంగా ఉంచాను. శ్రీపతి ఆరోపణ ఎంతవరకు నిజమో తెలుసుకుని రేపు సభలో బయటపెట్టండి. నిజంగా అతడు లంచగొండి అయితే కఠినంగా శిక్షిస్తాను అన్నాడు. ఆ రాత్రి శ్రీపతి శాస్త్రిని కలుసుకొని, అయ్యా, నేనొకరిపై లంచగొండి అని రాజుగారికి ఫిర్యాదు చేశాను. అది నిజమని తేలకపోతే రాజుగారు నన్ను కఠినంగా శిక్షిస్తారు, కనుక మీరు సాయపడాలి అని 1000 వరహాలు శాస్త్రి చేతిలో పెట్టాడు. మర్నాడు శాస్త్రి సభకు పోయి దేవి కృప అంటూ కళ్ళు మూసుకొని తెరిచి, మహారాజా, శ్రీపతి ఫిర్యాదు నిజము అన్నాడు. రాజు వెంటనే భటులకు శాస్త్రిని బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. శాస్త్రి వణికిపోతూ, మహారాజా, నేనేం నేరం చేశానని బంధిస్తున్నారు అని అడిగాడు. శ్రీపతి లంచగొండి అని ఫిర్యాదు చేసింది నీ మీదే అన్నాడు రాజు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.